హలో నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల నిరసనలు మిన్నంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఓపిక నశించింది. నిరాశ నిస్పృహల మధ్య ఉన్న నిరుద్యోగులు ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగుల నిరసనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనిపిస్తలేవు. నిరుద్యోగుల ఆర్తనాదాలు రేవంత్ రెడ్డికి వినిపిస్తలేవు. కనిపించినట్టు వినిపించినట్టు నాటకాలు ఆడుతున్నాడు. ఎందుకంటే ఏ నిరుద్యోగులకైతే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రో వాళ్లకు ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరైతే నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగులను మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు దండుకొని, వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిండ్రో వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. బిస్వాల్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ప్రభుత్వంలో 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఆ 2 లక్షల ఖాళీలను మేము భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలకు మేధావి వర్గం ఒకటి సపోర్ట్ చేసింది. వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ప్రొఫెసర్ కోదండరామ్ నిరుద్యోగులను రెచ్చగొట్టిండు, నిరుద్యోగులను రోడ్డు మీదకి తీసుకొచ్చిండు, నిరుద్యోగులకు బస్సులు పెట్టి ఊరు తిప్పి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించిండు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని అడిగిండు. ఆయనకు ఉద్యోగం వచ్చింది, సైలెంట్ అయిపోయిండు. బల్మూరి వెంకట్ ఆయన పొద్దున లేస్తే అశోక్ నగర్లో ఉండేటోడు. పొద్దున లేస్తే నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతుండేవాడు. ఆయనకు ఉద్యోగం వచ్చింది, సైలెంట్ అయిపోయాడు. అద్దంకి దయాకర్ నిరుద్యోగులని పగలనక రాత్రనక రెచ్చగొట్టిండు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటట్టు చేసిండ్రు. వాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటట్టు చేసిండు. కానీ ఆయనకు ఉద్యోగం వచ్చింది, ఆయన సైలెంట్ అయిపోయాడు. అట్లనే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, సైలెంట్ అయిపోయింది. బరాబర్ అడుగుదాం, తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన బరాబర్ అడుగుదాం. తెలంగాణలో నిరుద్యోగుల కుటుంబాల పక్షాన బరాబర్ అడుగుదాం. 2.5 సంవత్సరాలు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మొదటి సంవత్సరం అయితే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకు, పెట్టిన ఉద్యోగాలకు మీరు మెరిట్ లిస్ట్ ప్రకటించి వాళ్లకు లాల్ బహదూర్ స్టేడియంలో ఒక మేళాలాగా ఆర్గనైజ్ చేసి వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చి అవేవో మేమే ఇచ్చినామని గొప్పలు చెప్పుకున్నారు. ఆ తర్వాత ఒక్కరికి కూడా నియామక పత్రాలు ఇవ్వలేదు. ఏంది అర్థం? మీరు పరీక్షలు పెట్టలేదు, నోటిఫికేషన్లు ఇవ్వలేదు, పరీక్షలు పెట్టలేదు, కానీ ఉద్యోగాలు మాత్రం ఇచ్చినామని చెప్పుకున్నారు. ఎస్, బరాబర్ అడుగుదాం, నిరుద్యోగుల పక్షాన బరాబర్ అడుగుదాం. నిరుద్యోగులు ఈరోజు ఆందోళన చేసిండ్రు. ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేసిండ్రు. దురదృష్టం ఏంటంటే కేవలం టీ న్యూస్ ఛానళ్లలో కేవలం టీ న్యూస్ మాత్రమే ఆ నిరుద్యోగుల ధర్నాకు సంబంధించిన వార్తను మీకు చూపించింది, తెలంగాణ ప్రజలకు చూపించింది, తెలంగాణలో టీ న్యూస్ ప్రేక్షకులకు చూపించింది. ఇంకా ఏ ఒక్క ఛానల్ కూడా 10-12 ఛానళ్ళు ఉన్నాయి. ప్రజల పక్షం అంటారు, ప్రజల గొంతుక అంటారు, సమాజం కోసం అంటారు, కానీ ఏ ఒక్కరు కూడా ఆ నిరుద్యోగుల పక్షాన నిలబడలేదు. నిరుద్యోగుల ఆందోళనను మీకు చెప్తలేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఉద్యోగాలైతే ఇస్తామన్నారో ఆ ఉద్యోగాలు అడ్రస్ లేకుండా పోయినాయి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడు, ఆయన అశోక్ నగర్ వచ్చి పిల్లలతో కూర్చొని ఛాయ్ తాగకుండా మీకు చాలా అన్యాయం అయిపోయింది, మీకు ఉద్యోగాలు రాలేదు, 2 లక్షల ఖాళీలు ఉన్నా కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు అని వాళ్ళతోటి ఛాయ్ తాగకుండా వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటట్టు చేసిండు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించుకున్నాడు. 30 నెలలైతుంది, మళ్ళా రాహుల్ గాంధీ ఇటు దిక్కు తిరిగి చూడలేదు.
మాట మాట్లాడితే పొద్దున లేస్తే వియట్నాం పోదామా, కాంబోడియా పోదామా, బ్రెజిల్ పోదామా, అర్జెంటీనా పోదామా, జర్మనీ పోదామా, లండన్ పోదామా, అమెరికా పోదామా, ఇన్ని దేశాలు తిరిగిన రాహుల్ గాంధీకి తెలంగాణలో నిరుద్యోగుల కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటందుకు, ఆ మాట ఏమైందని అడుగుతందుకు నోరు రాలేదు. ఒకసారి వచ్చి చూసిపోదాం, ఏ అశోక్ నగర్ అయితే నేను పోయి ఈ రకంగా వాగ్దానాలు ఇచ్చి వచ్చినో ఆ అశోక్ నగర్లో పిల్లలు ఎట్లున్నారో చూసొద్దామని ఒక ఆలోచన ఆయనకు రాలేదు. బరాబర్ అడుగుదాం, రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోయినరు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు వస్తారు తెలంగాణకు, ఎప్పుడొచ్చి ఈ నిరుద్యోగులతోటి మాట్లాడతారు, ఎప్పుడొచ్చి ఈ నిరుద్యోగులకు మీరు ఇచ్చిన మాటలను అమలు చేస్తామని చెప్తారు. ఈ గుంపు మీడియాలో, గుంపు పత్రికల్లో పొద్దున్న లేస్తే 2-3 నెలలకు ఒకసారి, మొన్న అక్టోబర్ నవంబర్ వరకు కూడా వారానికి ఒకసారి కొలువుల జాతర, కొలువుల జాతర, కొలువుల జాతర అని రాసుకుంటూ పోయినరు. అన్ని జాతరలు అయిపోయినాయి. మేడానం జాతర అయిపోయింది, సమ్మక్క సారక్క జాతర అయిపోయింది, అన్ని జాతరలు అయిపోయినాయి. కానీ ఈ కొలువుల జాతర మాత్రం ఇప్పటి వరకు రాలేదు. అదే ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు. ఏజ్ బార్ అయిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యోగ అర్హత సాధించిన వ్యక్తి, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 21 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఈరోజు ఆయనకు 23-24 సంవత్సరాలు దాటిపోయింది. ఆ వ్యక్తి ఈరోజు ఉదాహరణకు కానిస్టేబుల్ పరీక్ష తీసుకుంటే కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ 23 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసు నోటిఫికేషన్ ఇస్తుంది, కానిస్టేబుల్ ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి ఎదురు చూసిన వాళ్ళు ఈరోజు ఆ ఉద్యోగానికి అర్హత లేకుండా పోతున్నారు. అనేక మంది నిరుద్యోగులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల కోసం ఆశించిన వాళ్ళు 34 ఏళ్ల ఏజ్ లిమిట్ అప్పర్ లిమిట్ అయితే ఈరోజు ఆయనకు 37 సంవత్సరాలు ఏజ్ లిమిట్ దాటిపోయింది. అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటే 39 ఏళ్లకు ఆయనకు ఉద్యోగం రావచ్చు. కానీ ఇప్పుడు 39 ఏళ్ళ నుంచి 42 ఏళ్ళు ఆయనకు వచ్చేసినాయి. ఇంతవరకు ఉద్యోగాల మాట లేదు. నిన్న ఒక జీవో విడుదల చేసిండ్రు. 10 సంవత్సరాల వయసులో మినహాయింపు ఇస్తూ ఒక జీవో విడుదల చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఉద్యోగాలే లేవంటే ఉద్యోగాల్లో వయో పరిమితి సడలింపుకు జీవో విడుదల చేసిండ్రు. ఆ జీవో వయో పరిమితి సడలింపు మళ్ళా ఈ కానిస్టేబుల్ యూనిఫామ్ సర్వీసెస్కు, ఫిజికల్ ఫిట్నెస్ కావాల్సిన సర్వీసెస్కు అది పనిచేయదు. 10 సంవత్సరాలు మీరు వయో సడలింపు చేసిండ్రు సరే, మరి నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు? ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులు కొందరు మాట్లాడినరు. వాళ్ళు ఏం మాట్లాడినరు ఒకసారి చూద్దాం. కోసమే 2 లక్షల ఉద్యోగాలు 2.5 ఏళ్ళు అయినా సరే ఒక్క నోటిఫికేషన్ కూడా, ఫ్రెష్ నోటిఫికేషన్ రాలేదు. ఎందుకు రాలేదని అడుగుదామంటే అవకాశం లేకుండా చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు అక్రమంగా. ఇంకేం చేయాలి మేము? రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఛాయ్ తాగి మరీ చెప్పిన నోటిఫికేషన్లు ఎక్కడున్నాయి? తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత మళ్ళీ నిరుద్యోగుల్ని కానీ స్టూడెంట్స్ని కానీ కలిసే ప్రయత్నం చేసిర్రు. ఎంత గోస పెడుతున్నారు కదా మమ్మల్ని, మాకు చెప్పుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు కదా. ఇంకా మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చొనిస్తామా మేము? ఇంకా మళ్ళా విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండామనుకుంటున్నారా? మళ్ళా చెప్తున్నాం, అల్టిమేటం జూన్ 2 వరకు అన్ని రకాల నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖబర్దార్ చెప్తున్నాం. మొన్న గత సంవత్సరం మీరు నోటిఫికేషన్లు ఇవ్వకనే జూబ్లీ హిల్స్ దాకా వచ్చినాం. ఈసారి ఇవ్వకపోతే కొడంగల్కి వస్తాం చెప్తున్నా. కొడంగల్కి వస్తాం నిరుద్యోగులం అందరం. కొడంగల్కి వచ్చి మీ భరతం పడతామని చెప్తున్న విద్యాశాఖ మంత్రి గారు. మేము ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం, మీరు ప్రమాణ స్వీకారం రోజు అదే ఎల్బీ స్టేడియంలో మేము నిరుద్యోగుల తెచ్చుకున్న ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన అంటారు. ఇది మీ ప్రభుత్వం అలా లేదు. ఇవాళ మీకు కనిపిస్తుంది, ఇవాళ ఇది నిరుద్యోగుల ఆవేదన సభని పెట్టుకున్నాం. విత్ పర్మిషన్ పెట్టుకుంటే మా నిరుద్యోగులకి పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఇది ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వం. మామ ధర్నాకు పెట్టుకునే మాకు హక్కు లేదా? మేము మా ఆవేదన చెప్పుకునే హక్కు లేదా? ఎందుకు మీరు మా నిరుద్యోగులను ఎక్కడికక్కడ తెలుసునగలో ఎక్కడికి పోలీస్ స్టేషన్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఎట్లాగో నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. ఈ నిరుద్యోగులకు మోసం చేసినాం, రైతులకు మోసం చేసినాం, పిల్లలకు మోసం చేసినాం, అందరికి మోసం చేసినాం. ఎట్లాగో రాము. మీరు ఉన్నప్పుడే మీరు సంపాదించుకోండి,
తర్వాత ఎప్పుడు ఎట్లాగో మీకు మంత్రి పదవులు రావు, ఎమ్మెల్యేలు కూడా గెలవలేరు, మనం ఈ నిరుద్యోగులు అడ్డం పెట్టుకొని గెలిచినాం, ఆ రోజు చెప్పినాం ప్రజాప్రభుత్వం అని వాళ్ళకు కూడా అర్థమైంది. మనం కూడా ఒకటి చేయాల్సింది ఏంటంటే మనం అందరూ బయటకు రావాలి. ఇప్పుడు ఉన్న 30 బస్సులు కాదు, ఇప్పుడు 60 బస్సులు తీసుకొని పోవాలి. అప్పుడే గవర్నమెంట్కి ఒకటి షో చేస్తారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అది ఒక పెద్ద మోసం చేసిండ్రు. 2024 సెప్టెంబర్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిండ్రు. ఆ జాబ్ క్యాలెండర్ మీద మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ ఒకటి ఇచ్చిన మన సంగతే మర్చిపోయిండ్రు. దాని గురించి మళ్ళా ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. సంవత్సరంన్నర దాటిపోయింది వాళ్ళ జాబ్ క్యాలెండర్ ఇచ్చి. ఆ జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన దాని ప్రకారం ఏ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. బీఆర్ఎస్వి అధ్యక్షుడు ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర పోయి నిరుద్యోగులను పరామర్శించిండ్రు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు ఇవాళ కంప్లీట్ కాబోతున్న తరుణంలో ఇప్పటి వరకు కూడా కనీసం ఒక 16,000 ఉద్యోగాలకు మించనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ రోజే 4 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ నిరుద్యోగులను విద్యార్థులందరినీ రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎందుకు ఇవాళ భర్తీ చేయట్లేదని చెప్పి ఇవాళ మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రోజు బిస్వాల్ కమిటీ నివేదిక ఎక్కడ దాచిపెట్టినావు రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నివేదిక దొరకట్లేదా, లేదంటే కావాలని చెప్పి కాలయాపన చేయడానికి ఇవాళ కావాలని చెప్పి నిరుద్యోగులు ఉద్యోగాలు భర్తీ చేయడం ఇష్టం లేకని ఎంత చేస్తున్నాం అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చినాక వెంటనే మెగా డిఎస్సి భర్తీ చేస్తా అని చెప్పిండు. ఫస్ట్ కేబినెట్ లోపలనే 20,000 డిఎస్సి పోస్టులను భర్తీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కాబట్టి ఆ రోజు నిరుద్యోగులందరూ కూడా విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఇప్పటి వరకు దాని గురించి కూడా ఎవరు మాట్లాడలేదు. సేపు ఈ మంత్రుల యావా ఎట్లా సంపాదించాలి, ఎట్లా ప్రజాధనాన్ని లూటీ చేయాలి, ఎట్లా భూములు కబ్జా చేయాలనే ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి మనం నిరుద్యోగులకు మనం హామీలు ఇచ్చడం, వాళ్ళకి నోటిఫికేషన్లు ఇవ్వాలి, వాళ్ళ తల్లిదండ్రులు మనకు ఓట్లేసారు, వాళ్ళకి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆలోచన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు చాలా నష్టపోయిండ్రు. ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదు. ఇటు ప్రైవేట్కైనా ఉద్యోగాలు చేసుకుంటామంటే కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం వల్ల ప్రైవేట్ సెక్టార్లో కూడా వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతలేవు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. రాష్ట్రంలో ఉపాధి లభిస్తలేదు. ఏ ఆర్థిక వ్యవస్థ అయితే బలంగా ఉంటే ఆ ఆర్థిక వ్యవస్థలో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగమే కాదు, ఇతర ఉద్యోగాలు ఏమైనా చేసుకోవచ్చు, స్వయం ఉపాధి ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇవేవి కూడా రాష్ట్రంలో మనకు కనిపిస్తలేవు. నిరుద్యోగులు చుట్టుపక్కల జిల్లాల నుంచి హైదరాబాద్లోకి వచ్చి క్యాబ్లు నడిపించుకుంటున్నారు. ఉద్యోగాల వేటలో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యోగాలు వస్తాయని చెప్పి రియల్ ఎస్టేట్ ఎంతో కొంత బాగుండే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2024 సంవత్సరం వరకు ఆ రియల్ ఎస్టేట్ని కాస్త ముంచేసి ఆ రియల్ ఎస్టేట్లో ఉండే మార్కెటింగ్ ఉద్యోగాలు కానివ్వండి, ఇతరత్ర ఉద్యోగాలు కానివ్వండి, అవన్నీ గాలికి కొట్టుకపోయినాయి. చిన్న చిన్న ఉద్యోగాలు రిసెప్షనిస్ట్లో, లేకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్సో, లేకపోతే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్సో ఇట్లాంటివన్నీ ఉండేటివి. ఆ ఉద్యోగాలు కూడా లేకుండా చేసిండ్రు. ర్యాపిడోలు నడిపించుకుంటున్నారు, క్యాబులు నడిపించుకుంటున్నారు, స్విగ్గీ జొమాటోలకు డెలివరీ బాయ్లుగా పనిచేస్తున్నారు, గిగ్ వర్కర్స్గా పనిచేస్తున్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా సంతృప్తి లేదు. వాళ్ళు చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తి లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చిన ఉద్యోగాలు వాళ్ళు ఉద్యోగంలో చేస్తున్నది వాళ్లకు పూర్తి సంతృప్తి ఉంది. ఎందుకంటే కమిషన్లు వస్తున్నాయి, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, కమిషన్లు వస్తున్నాయి, వాళ్ళకి చాలా సంతృప్తి ఉంది. కానీ నిరుద్యోగులకు ఎక్కడ కూడా సంతృప్తిగా లేదు. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా నిరుద్యోగుల పక్షాన మనమందరం నిలబడదాం, నిరుద్యోగుల పక్షాన బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని. మనకు ఇన్ని హామీలు ఇచ్చిపోయిన రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని, మల్లికార్జున్ ఖర్గేని, డీకే శివకుమార్ని, సిద్దిరామయ్యని, ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చి నిరుద్యోగులను మభ్యపెట్టిన కాంగ్రెస్ నాయకులందరినీ బరాబర్ అడుగుదాం. జూన్ 2 వస్తుంది. మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇది 3వ రాష్ట్ర అవతరణ దినోత్సవం మీరు చేసుకునేది. ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగానైనా
నిరుద్యోగులకు ఏమైనా హామీ ఇస్తారా? ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మీరు వాళ్ళ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారా? ప్రభుత్వ రంగ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారా? తెలంగాణ అవతర పండుగ ఎట్లా జరుపుకోవాలని నిరుద్యోగులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. మీరిచ్చిన హామీలు, మీరిచ్చిన ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ పండుగ ఎట్లా జరుపుకోవాలని అడుగుతున్నారు. చెప్పే ధైర్యం ఉందా రేవంత్? బదులు చెప్పే ధైర్యం ఉందా రేవంత్ రెడ్డి గారు? బరాబర్ అడుగుదాం. అశోక్ నగర్ వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోయినరు? భారతదేశం మొత్తం తిరిగే టైం మీ దగ్గర ఉంటుంది, కానీ తెలంగాణ వచ్చే టైం ఉండదు. తెలంగాణ వచ్చి నిరుద్యోగులతో మాట్లాడే టైం ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఢిల్లీకి మూటలు వస్తాయని ఒక స్వార్థంతో ఎన్నికల ముందు మీరు అశోక్ నగర్ వచ్చి విద్యార్థులతో మాట్లాడి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ముఖం చాటేస్తున్నారు, కనిపిస్తలేరు. ఓట్ల కోసమే ఇదంతా మీరు చేసింది అనేది కరెక్ట్ కాదా? బరాబర్ అడుగుదాం. కొలువులే అయ్యినప్పుడు వయోపరిమితి పెంచితే ఎవరికి లాభం? ఎవరి కోసం? ఎవరిని మభ్యపెడుతందుకు? కొలువులు ఇస్తామని చెప్పి, నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ఆ తర్వాత వయోపరిమితికి సంబంధించిన జీవో తీసుకొస్తే నిరుద్యోగులు నమ్మేవాళ్ళు. కొలువుల కోసం కొట్లాడుతున్న నిరుద్యోగులను డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాకు తెరలేపినరా? బరాబర్ అడుగుదాం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తరహా హామీలు ఇచ్చేది మళ్ళీ అధికారంలోకి రావాలని చాలా ప్రయత్నాలు చేసింది. వేరే ఇతర రాష్ట్రాల్లో అందరూ తిప్పికొట్టిన దాన్ని. ఎక్కడ కూడా ఇట్లాంటి హామీలు ఇచ్చిన దగ్గర వీళ్ళు అధికారంలోకి రాలేదు. హిమాచల్ ప్రదేశ్లో ఒక అధికారంలో ఉన్నారు, హర్యానాలో ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, కానీ అక్కడ వీళ్ళు ఇవే రకంగా హామీలు ఇచ్చిండ్రు, రాలేదు. ఢిల్లీలో ఎలక్షన్లు వచ్చినాయి, ఇవే హామీలు ఇచ్చిండ్రు, 0 సీట్లు వచ్చినాయి. మహారాష్ట్రలో ఇవే రకమైన హామీలు ఇచ్చిండ్రు, 0 సీట్లు వచ్చినాయి. బీహార్ పోయినరు, బీహార్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవే రకమైన హామీలు ఇచ్చిండ్రు, అక్కడ రాలేదు అధికారంలోకి. ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీని ప్రజలెవరూ నమ్ముతలేరు. కర్ణాటకలో గెలిచిన తర్వాత తెలంగాణలో ప్రజలు నమ్మిండ్రు. కర్ణాటకలో చెప్పింది చేస్తారేమో, తెలంగాణలో కూడా చెప్పింది చేస్తారేమో అని చెప్పి ప్రజలు నమ్మిండ్రు. కానీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోపోయేసరికి ప్రజలకు, ప్రత్యేకించి నిరుద్యోగులకు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనైనరు. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీద్దాం. వాళ్ళ దగ్గర ఇంకా 2 సంవత్సరాలకు మించి టైం లేదు. నోటిఫికేషన్లు ఇస్తే ఈ సంవత్సరంలో ఇవ్వాలి. ఈ సంవత్సరంలో ఇవ్వకపోతే ఇంకా ఖతమైపోయినట్టే పని. ఇంకా వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచుదాం. నిరుద్యోగులకు అండగా టీ న్యూస్ ఉంటుంది, నిరుద్యోగులకు అండగా ప్రజలు ఉంటారు. వాళ్ళందరి తరఫున వాళ్ళ నిరుద్యోగుల కోసం బరాబర్ అడుగుదాం.